కాకినాడ జిల్లా కొత్తపల్లి తీర ప్రాంత మత్స్యకారులు ప్రధాన రహదారులైన ఉప్పాడ కాకినాడ రోడ్ తుని ఉప్పాడ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కెమికల్ పరిశ్రమల ద్వారా వస్తున్న కలుషితాలతో మత్స్య సంపద చనిపోతోందని, మాకు జీవనం సాగడం కష్టతరమవుతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. అధికారులు నాయకులు స్పందించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని అంటున్నారు. కొన్ని ఇష్యూస్ చెప్పారు. అన్ని ఇష్యూస్ గురించి నిన్న కూడా ఒక మరో ఐడియో ఆధారంలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. సేమ్ ఈరోజు కూడా ఆ ఇష్యూస్ గురించి కామన్గా కూర్చుంటున్నారు. ఈ విషయంలో మనం డిస్కస్ చేసిన తర్వాత తెలిసింది 4-5 ఇష్యూస్ దాని గురించి వాళ్ళకి ఎగ్జాక్ట్గా రిప్రజెంట్ చేస్తున్నారు. మేజర్గా మనకి కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదే ఇండస్ట్రీస్తో పాటు సమ్ పొల్యూషన్స్ గురించి ఇబ్బంది ఉంచితే వాళ్ళకి ఫిషెస్ కొంచెం రిడ్యూస్ అయింది. వాళ్ళకి లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో పాటు మేజర్గా దే రాసిన సమ్ ఆఫ్ ద డిమాండ్స్ ఇలాగకి మనం కామన్గా ప్రాపర్గా స్టడీ చేస్తే యాక్చువల్గా ఎంత డ్యామేజ్ అవుతుంది, దే నీడ్ సమ్ అష్యూరెన్స్కి వాళ్ళ లైవ్లీహుడ్ సపోర్ట్ అవుతుంది. తర్వాత కామన్గా కంపెన్సేషన్ కూడా కావాలి. దీని గురించి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. సో ఈ అన్ని సందర్భంలో ఆల్రెడీ ఆనరబుల్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్, కలెక్టర్ సార్ ఆధారంలో మనం ఒక మీటింగ్స్ పెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాము. సో ఈ విషయంలో పొల్యూషన్ కంట్రోల్ గురించి ఒక కమిటీ నిర్మాణం అవుతుంది. ఆ కమిటీ ప్రతి ఒక్క సెకండ్ వీక్లో కామన్గా దే విల్ లైక్ ద శాంపుల్ కలెక్ట్ చేసి సైంటిఫిక్ స్టడీ ప్రకారం యాక్చువల్గా ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ముందు ఇంత ఫిషెస్ వస్తున్నాయి, ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ఎంత ఫిషెస్లో ఎఫెక్ట్ పడుతుంది, దీంతో పాటు ఆ రిపోర్ట్ ప్రకారం ఎంత ఎఫెక్ట్ పడితే ఆ ప్రకారం దే విల్ టేక్ అ ఫర్దర్ యాక్షన్. అపార్ట్ ఫ్రమ్ దిట్ ఒక జాబ్ గురించి కూడా వేరెవరి పబ్లిక్ ఫిషర్మెన్స్కి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ కంపెనీస్లో ఎవ్రీ 3 months ఒక కామన్ మీటింగ్ లాగా జాయింట్ కలెక్టర్, నేను, తర్వాత పీజీపాడ, తర్వాత కంపెనీస్ వాళ్ళు లేకపోతే ఇది ఫిషర్మెన్ సైడ్ నుంచి లీడర్స్ వాళ్ళు కూడా అందరితో కామన్గా మీటింగ్ పెట్టి వీళ్ళు డిసైడ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఎవరెవరికి యంగ్స్టర్స్ ఎవరెవరు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ చేశారు, ఏం క్వాలిఫికేషన్స్ ఏముంది, ఆ క్వాలిఫికేషన్స్ ప్రకారం అక్కడ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తాం. తర్వాత దేర్ ఆర్ సమ్ అదర్ ప్రపోజల్స్ కూడా ఒక కంపెనీ లాగా కూడా వచ్చింది. అదే అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్లో కొంచెం డిజైన్ లాస్ కాబట్టి అక్కడే కొన్ని బోటెస్ డ్యామేజ్ అవుతున్నాయి. దీని గురించి ఆల్రెడీ స్టడీ స్టార్ట్ అయ్యి ఒక స్టడీ ప్లేనరీ రిపోర్ట్ కూడా పంపించారు. Based on that, in the last collector conference, the Honorable Collector Sir has also informed the Honorable CM Sir and CM Sir. They have also given the assurance he compulsory one will rectify chestam. దీంతో పాటు దేర్ ఆర్ సమ్ ఆల్రెడీ ఒక అసెస్మెంట్ చేసిన తర్వాత మనకి కొన్ని లిస్ట్ వచ్చినాయి. దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ 13 ఫిషర్మెన్ దేర్ ఆర్ సమ్ బోట్స్ డ్యామేజ్ కూడా జరిగింది. ఈ బోట్స్ డ్యామేజ్ గురించి ఆల్రెడీ సీఎం మెరిటైమ్ బోర్డుతో ఆల్రెడీ లైక్ కంపన్సేషన్ కూడా వస్తుంది. వాళ్ళకు అందరికీ డిస్ట్రిబ్యూషన్. సో దట్ ఇస్ దట్. ఈ తర్వాత ఒక స్టోన్ వాల్ గురించి 200 మీటర్ స్టోన్ వాల్కి కూడా ఎస్టిమేషన్ జరిగింది. సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత ఇంత రిక్వైర్మెంట్ ఉంది, అదే 17 crore ఎస్టిమేషన్ కూడా కంప్లీట్ అయింది. ఈ విషయంలో కూడా ఆనరబుల్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ గివెన్ అండ్ గవర్నమెంట్ విల్ టేక్ అ ఫైనల్ డిసిషన్. మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే ఎక్కడ ఏ నాయకుడు ఆపుదామనుకున్నా ఇక్కడ గ్రామ పెద్దలు మత్స్యకారులు ఏ నాయకుడు ఆగినా ప్రజల ఉద్యోగం మాత్రం ఆగదు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మన లోకల్ నాయకులు అవ్వచ్చు, ఇంకా పెద్ద నాయకులు అవ్వచ్చు, వాళ్ళకి తెలియపరిచి ఒక మన చంద్రబాబు నాయుడు సీఎం గారు అవ్వచ్చు, మన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు, వాళ్ళు త్వరగా రావచ్చి మన ప్రజలు ఆదుకుంటారని మేమందరూ కూడా ఆశించి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే గతంలో 5 సంవత్సరాల ముందు నుంచి కూడా
కాగితాలు ఇవ్వడం చేయడము, కాగితాలు బట్టి కాగితాలు పక్కన పాడడం జరిగింది తప్ప మన ప్రజల్ని ఏ నాయకులు కూడా ముందు తీసుకెళ్ళడానికి అవ్వలేదు. అదే ఈ రోజుని మన ఎలక్షన్ ముందులు కూడా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కూడా మనకి మాడిచ్చాడు. ఎస్ఎస్ఆర్ఎం గారు కూడా మాడిచ్చాడు, మిమ్మల్ని అందరినీ నేను కాపాడుతాను, మీ మధ్య వాళ్ళ పక్క నేను ఉంటాను, మీకు ఇబ్బంది లేదు, మీకు నేను ఉన్నాను అన్నారు మన పవన్ కళ్యాణ్ సార్. నిజంగా కాపాడుతాననేసి కూడా మేమందరూ కూడా కోరుకుంటాం. కానీ నువ్వు కాపాడగలవు, నువ్వు నిజంగా ముందుకు వస్తే నువ్వు అవలేని పని అయితే ఉండదు, కానీ నువ్వు చేయగలవు అనేసి మేమందరూ కూడా అనుకుంటాం. అయితే 5 సంవత్సరాలు బట్టి కాగితాలు పక్కన పోయాయి కాబట్టి ఇప్పుడు కూడా జనసేన టీడీపీ పోటీ ప్రభుత్వంలో కూడా కాగితాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం, కలెక్టర్ గారు మీటింగ్ పెడతానంటాం, చేస్తానంటాం, అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు కూడా ప్రజలు అలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు మీటింగ్ పెడతారు, ఎప్పుడు రాజకీయ పైకి తీసుకెళ్తారు, ప్రజల బాధలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు, మన ప్రజల బాధలు చెప్తారంటారా అన్న విధానంగా ప్రతి ప్రజలు కూడా కళ్ళ కాక ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా అలాగే అయిపోయింది. కానీ ఈ రోజు ఇంటికి రావట్లేదు, అంటికి రావట్లేదు, మనకి బతకడానికి ఏ దారి లేదు, మనకి ఇదే ఉద్యమే మనకి దారి. పెద్ద నాయకులు అంటే దిగి రావాలి, దిగి వస్తేనే మనకు న్యాయం చేస్తారు అన్న ఆవేదనగా మేమందరూ ఇక్కడ ధర్నా చేసి ఈ ఒక్కరోజు ఆపింది కాదు, నెల రోజులైనా సరే మీరు ధర్నా చేసి మీరు వచ్చే వరకు కూడా మమ్మల్ని ఆదుకునే వరకు కూడా మీరు ఇక్కడ ధర్నా చేసి ఎంతగానో పెద్ద దూరం వెళ్తాం కూడా అవసరమైతే ప్యాటరీలు తమ్మలు కూడా లాగేద్దాం అనేసి మనం చేసుకుంటాం. చక్కని మాటలు చెప్పినటువంటి జగన్నాథ్ గారికి సభ తరపున ధన్యవాదాలండి.